అది కడిగేస్తారు 2 కిలోల పైన. అది కాక 38 వచ్చింది. 38 వచ్చింది. అంటే కట్టు చేయగా కూడా కట్టు చేయకుండానే అంటే కటింగ్ అయితే 40 వచ్చినాయి కదా సార్. కటింగ్ అయిన తర్వాత 38. కటింగ్ అయిన తర్వాత 38. కట్ కాకుండా ఎట్లా చేసినా అంటే అవి కట్ అయిన పైన వెళ్ళిపోతాయి ఎట్లా. మనం మిగతా ఇప్పుడు డబ్బులు ఎంత వస్తాయో దానికి క్యాలిక్యులేషన్ చేసినాం. అంటే 38 క్వింటాలు అంటే మీ గుంట కింద మీరు తీసిన మనది 2 ఎకరాలన్నర పెట్టాను కదా సార్. అందులో 238 బస్తాలు అవి. అంటే 238 40 95 క్వింటాలు అవుతుంది. 95 క్వింటాలు అట్లా. మనకు ఫస్ట్ కాబట్టి విత్తనం ఎంపిక గురించి కొంచెం భయం ఉండే. కొత్త కదా సార్. అవునవును, భయం బాగుండే. ఎప్పుడైనా ఫస్ట్ చెప్పేసి భయం అవుతుంది కదా. అంటే పెట్టుబడి మనం 6 నెలల కష్టం కాబట్టి భయం అవుతుంది కాబట్టి. కానీ మీరు ఇంకో గమనించారా, మీరు కోసినప్పుడు మనం అనుకుంది 40 క్వింటాలే అనుకున్నాం. ఆల్మోస్ట్ 2 వారాలు అయింది మీరు కోసి. 2 వారాలు కదా సార్, 20 రోజులు అయిపోయింది. 20 days అయింది. నైన్త్ నాడు కోసిన 10th నాడు కోసిన 2. అప్పుడేమో మీరు డబ్బాలు ఎక్కడ అనుకున్నాం. డబ్బాలు ఎక్కడ 40 అనుకున్నాం. కానీ మీకు తేమ తగ్గినా కూడా మీరు 40 క్వింటాలు దిగుబడి తీసినారంటే అంటే మనం ఎప్పుడైనా సార్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ వేసుకుంటాం. అది నిండుతో 6 క్వింటాలు అవుతుంది అనుకుంటాం. అదే మాదిరిగా వేసుకుంటాం. మనకు పడిపోతాననే భయం లేదు, బరువు వస్తాయని కూడా భయం లేదు. మిగతా దాని పేరు ఎందుకు కానీ సార్, విత్తనం పేరు కానీ దాంతో కంపేర్ చేసిన ఐకేబీ సెంటర్లో ఇప్పటి వరకు 3 రోజులు పోయినాయి సార్ మనకి. మిగతా వాళ్ళు అంతా తోడుతున్నారు. మిగతా వాళ్ళని పుట్టుకు 42 కిలోల 200 గ్రాములు చూపుతారు, తోడుతున్నారు. నాకు తోడలేదు, అది డైరెక్ట్ తీసుకున్నారు అంతే. డైరెక్ట్ ఇలా కుట్టు కాస్తున్నాయి. అందులో మళ్ళీ కొత్త భారతం సార్. అది కొత్త భారతం అంటే మీకు టైట్గా ఉంటుంది. కొత్త భారతానికి వచ్చినాయి అంటే అర్థం చేసుకో. పాత భారతం ఇంకా మంచిగా వస్తుంది. అది ఒకటైతే 100%. 3 విధాలా పడిపోతానని భయం లేదు. పడిపోదు. రోగం తట్టుకునే శక్తి కూడా మంచిగా ఉండదు. గింజ బరువు అంతా గాలి వేసినా పడిపోలేదు. గింజ బరువు కూడా మిగతా అంతా కంపేర్ చేసింది సార్. నాకు అది 3 రోజులు అయిపోయిన పొటాష్ మొత్తం ఖచ్చితంగా చల్లుకోవాలి సార్. చల్లుకుంటే మంచి వేయడానికి గింజ బరువు ఖచ్చితంగా. అది నాకు అబ్జర్వేషన్ అయితే పొటాష్తో 3 లాభాలు అంటే ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, కింద పడిపోకుండా ఉంటుంది, పిలిక శాతం కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. నేను అంటే అబ్జర్వేషన్ చేసిన దాంతో మిగతా దాంతో చల్లదానికి చూసుకుంటే ఇంటి దగ్గర చల్లలేదు. దాంతో తేడా అనిపించింది. ఇక్కడ మన దగ్గర కూడా బిల్డింగ్ అందరూ యాక్టివ్ ఉన్నారు. పెద్ద మొత్తం 200 ఎకరాలు అయితే మన చేతి ఉంటాయి సార్. మొత్తం 200 ఎకరాలు ఉంటుంది. నాకైతే ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ నమ్మకం ఏం కాదు సార్. నేను అదేది లావులా వానకాలం సన్నమే కదా దొడ్డి మనకాడ మొత్తం. ఏది గవర్నమెంట్ చెప్పినా దొడ్డేస్తారు. అక్కడ ఎవరు చెప్పినా అవసరం ఉంటే మిల్లుకు 18-19 అమ్ముకున్న మంచిది. లావు రకాలకి ఖచ్చితంగా ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టారు సార్. అది గవర్నమెంట్ చెప్పండి, ఏది చెప్పండి అంతే. ఇప్పుడు కిష్టపల్లె గ్రామం, రామడు మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్. మాది కిష్టపల్లె అండి, రామడు. ఇప్పుడు మీ అంతకుముందు ఏమేసి ఇక్కడ ఎక్కువ 2.23 మొత్తం మా విలేజ్లో ఫస్ట్ జమాన్లో వేరేది పెట్టినా, తర్వాత 2.4 పెట్టినాం అండి. ఇప్పుడు దానికన్నా ఇది బెటర్ ఉన్నది. అన్నిటికీ రోగాలను తట్టుకుంటున్నది, అన్నీ మంచిగా ఉన్నది కంపేర్ చేస్తే. అదే